నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అడకత్తిరిలో పోక చెక్కలా ఉంది నేడు సామాన్యుడి పరిస్థితి. ఒకవైపు ఆదాయం పెరగటం లేదు, మరోవైపు ఖర్చులు కొండలా పేరుకుపోతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కేంద్రం నుంచి మరో చేదు వార్త వినిపిస్తోంది. చమురుసెగ సామాన్యుడు వంటింట్లోకి చేరబోతోంది. ఒకవైపు నిత్యావసరాల ధరలు చుక్కలంటుతుంటే మరోవైపు ఇంధన ధరల మోత మోగనుంది. ఇప్పటికే బడ్జెట్ భారంతో సతమతమవుతున్న సామాన్యుడి నడ్డి విరిచేందుకు చమురుసెగ సిద్ధమవుతోంది. దీనిపై ప్రత్యేక కథనం. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సెగలు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. చమురు ధరల పెరుగుదల అనే వార్త వినగానే సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రూపాయి విలువ పతనమవుతుంటే దేశ ఆర్థిక వ్యవస్థ గాల్లో దీపంలా మారుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలను సవరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. లీటర్కు 4 నుంచి 5 రూపాయల వరకు బాదుడు తప్పదని అర్థమవుతోంది. ఈ పెంపు వార్త వింటేనే వంటింట్లో పొయ్యి వెలిగేలా లేదనిపిస్తోంది. ఆకాశానికి నిచ్చెన వేసినట్లు పెరుగుతున్న ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చమురు సంస్థలు నష్టాల్లో ఉన్నాయని చెప్తుంటే ప్రజలు మాత్రం కష్టాల్లో కూరుకుపోతున్నారు. అధికారిక నిర్ణయం వెలువడితే ఈ భారం నేరుగా పేదవాడి నడ్డి విరిచేలా ఉంది. డీజిల్ ధర పెరిగితే అది కేవలం వాహనదారుల సమస్య మాత్రమే కాదు, రవాణా రంగంపై పడే ప్రతి రూపాయి భారం వస్తువుల ధరల రూపంలో బయటపడుతుంది. లారీలు, ట్రాక్టర్ల అద్దెలు పెరగడం వల్ల నిత్యావసరాలు భారమవుతాయి. చమురు ధరల పెంపు అనేది సరఫరా గొలుసును చిన్నాభిన్నం చేస్తుంది. కూరగాయలు, పాల ధరలు పెరిగితే మధ్యతరగతి బడ్జెట్ తలకిందులవుతుంది. ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో జనం అల్లాడిపోతున్నారు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల మార్కెట్లో ప్రతి వస్తువు ఖరీదుగా మారుతుంది. రైతు దగ్గర నుంచి వినియోగదారుడి వరకు అందరూ నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ ధరల పెరుగుదల వల్ల సామాన్యుడి పల్లెల్లో ఆహారం తగ్గే అవకాశం ఉంది. ఇల్లు కాలి ఒక్కడేడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి నిప్పడిగినట్లు ఉంది ఈ ధరల పెంపు. వంట గ్యాస్ సిలిండర్ ధర పెరగనుందనే వార్త గృహిణులను నిద్ర లేకుండా చేస్తోంది. సిలిండర్పై 50 రూపాయల అదనపు భారం అంటే అది సామాన్య కుటుంబానికి పెనుభారమే. నెలకు సరిపోయే బడ్జెట్ను ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక మహిళలు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ ధర పెరిగితే వంటింట్లో మంట కంటే సామాన్యుడి కడుపులో మంట ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాలతో నెల గడవటం కష్టంగా మారింది. ప్రభుత్వం సబ్సిడీలను పెంచకపోగా ధరలను పెంచుకుంటూ పోవడం దారుణం. పేద కుటుంబాలకు ఈ పెంపు అనేది ఒక పెద్ద విపత్తు లాంటిది. ధరల పెరుగుదల పరంపర ఇలాగే కొనసాగితే కట్టెల పొయ్యి వైపు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆర్థిక ఒత్తిడి వల్ల ప్రశాంతత కరువై కుటుంబాల్లో గొడవలు మొదలవుతున్నాయి. గోరు చుట్టుపై రోకటి పోటుల ఈ గ్యాస్ ధరల పెంపు వార్త ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు భారీగా పెరగడం గమనార్హం. చమురు మార్కెటింగ్ సంస్థలు గత కొన్ని నెలలుగా తీవ్ర కష్టాలను చవిచూస్తున్నాయి. వ్యాపారపరంగా చూస్తే ధరల పెంపు అనేది ఆయా సంస్థలకు అనివార్యంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనం కావటం వల్ల దిగుమతి ఖర్చులు పెరిగాయి. మన దేశ అవసరాల్లో 80% పైగా దిగుమతులపైనే ఆధారపడటం ఒక బలహీనత. గ్లోబల్ మార్కెట్లో వచ్చే చిన్న మార్పు కూడా దేశీయ మార్కెట్ను కుదిపేస్తుంది. ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. సంస్థల ఆర్థిక ఆరోగ్యం దృష్ట్యా ధరల సవరణ అవసరమని అధికారులు వాదిస్తున్నారు. కంచే చేను వేసినట్లు లాభాల కోసం ప్రజలపై భారం వేయటం ఎంతవరకు సబబు? సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు ధరల పెరుగుదలతో ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. జీతం పెరగకపోయినా ఖర్చులు మాత్రం రెట్టింపవుతున్నాయి. పెట్రోల్ ధర పెరిగితే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల జేబులకు చిల్లు పడుతోంది. విద్యా, వైద్యం ఖర్చులు ఇప్పటికే భారమై జనం సతమతమవుతున్నారు. ఇలాంటి తరుణంలో చమురు ధరలు పెంచటం అంటే పుండు మీద కారం చల్లడమే. పండుగలు వస్తున్న సమయంలో ఇలాంటి వార్తలు ప్రజల ఆనందాన్ని ఆవిరి చేస్తున్నాయి. ప్రభుత్వం పన్నులను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని అందరూ కోరుతున్నారు. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ కావడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రేపటి గురించి ఆలోచిస్తే భయం వేసే పరిస్థితులు నెలకొన్నాయి. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకున్నట్లు గ్లోబల్ మార్కెట్ సాకుతో భారాలు వేస్తున్నారు.
ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంకు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం పెద్ద సవాల్గా మారింది. ధరలను పెంచకపోతే చమురు సంస్థలు దివాలా తీసే ప్రమాదం ఉంది. పెంచితే సామాన్య ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా ప్రజలకు కొంత ఊరట ఇవ్వవచ్చు. కానీ అది ప్రభుత్వ ఖజానాపై భారం చూపుతుంది కాబట్టి తర్జన భర్జనలు పడుతున్నారు. ఉన్నత స్థాయి చర్చలు ముగిశాయి కాబట్టి నిర్ణయం అతి త్వరలో వెలువడనుంది. రాజకీయంగా కూడా ఈ నిర్ణయం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది. ధరల స్థిరీకరణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆర్థిక సమతుల్యత దెబ్బతినకుండా ప్రభుత్వం అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. నిర్ణయం ఏదైనా అది సామాన్యుణ్ణి దృష్టిలో ఉంచుకొని ఉండాలి. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ప్రభుత్వ పరిస్థితి మారింది. పెరుగుతున్న ధరల పరంపర ఎక్కడికి దారితీస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రజల సహనానికి ఇది ఒక పరీక్షా సమయం అని చెప్పవచ్చు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే ధరలు అదుపులో ఉండాలి. సామాన్యుడి బతుకు భారమైతే దేశ ప్రగతి మందగిస్తుంది. పెట్రోల్, గ్యాస్ ధరల పెంపును పునరాలోచించాలని ప్రతి గొంతుగా కోరుతోంది. సంక్షేమ పథకాలు ఒకవైపు ఉన్నా ధరల పెంపు వాటిని నాశనం చేస్తోంది. ఆశల పల్లకీలో ఊరేగాల్సిన సామాన్యుడు ఇప్పుడు కష్టాల కడల్లో ఉన్నాడు. భవిష్యత్తులోనైనా ఇంధన ధరల నియంత్రణకు శాశ్వత పరిష్కారం దొరకాలి. ప్రజల జేబులు ఖాళీ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకులదే. అంతిమంగా సామాన్యుడి బతుకు చిత్రం మారాలంటే ధరల మంట చల్లారాల్సిందే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా ప్రభుత్వం ఇప్పుడే మేల్కోవాలి. ప్రభుత్వానికి ఇది కత్తి మీద సాము లాంటిదే. ఒకవైపు చమురు సంస్థలను కాపాడుకోవాలి, మరోవైపు సామాన్యుడి ఆగ్రహానికి గురి కాకుండా చూడాలి. మరి కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఊరటనిస్తుందా, లేక సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతుందా? వేచి చూడాలి.